నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. క్రమశిక్షణకు మారు పేరుగా నిలుస్తున్న ఎన్సీసీ. జిల్లాలో ఘనంగా ఎన్సీసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో విద్యార్థులు క్రమశిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అతిథుల దిశానిర్దేశం. పీఎం పోషణ్ అభియాన్లో భాగంగా మధ్యాహ్న భోజన నిర్వాహకులకు భోజన నాణ్యత పోటీలు. వంటకాలను రుచి చూసి విజేతలను ఎంపిక చేసిన అతిథులు విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని డిఏఓ సూచన. కుచిలాపూర్లో వైభవంగా సాగిన ఆడెల్లి పోచమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం. సామూహిక బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న మహిళలు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్. దేశభక్తి, జాతీయవాదం, క్రమశిక్షణ కేవలం ఎన్సీసీతోనే సాధ్యమని ఎన్సీసీ లెఫ్టినెంట్ పుట్ట లక్ష్మణ్ అన్నారు. ఎన్సీసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బోత్ ప్రభుత్వ గిరిజన పురుషుల డిగ్రీ కళాశాల నుంచి ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ బంగ్లా ఎదుట క్యాడెట్లతో కలిసి ఎన్సీసీ ఆవిర్భావం గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఐ స్టాఫ్ బ్రజేష్ కుమార్, హవల్దార్ ఆంజనేయులు, మనోజ్, సిద్ధు నాయక్ క్యాడెట్లు పాల్గొన్నారు. క్రమశిక్షణకు మారుపేరు ఎన్సీసీ అని పుట్ట లక్ష్మణ్ అన్నారు. ఉన్నత చదువులతో పాటు ఇతర అంశాల్లో ఎన్సీసీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అగ్నివీర్లో సైతం ఎన్సీసీ క్యాడెట్ల కోసం ప్రత్యేక కోటా ఉంటుందని వివరించారు. కమాండింగ్ ఆఫీసర్ సార్ యొక్క ఆదేశానుసారం ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాము. ర్యాలీలో భాగంగా ఎన్సీసీ అనేది దేశానికి సంబంధించినటువంటి సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్గా, దానిలో భాగంగానే ఎన్సీసీ క్యాండిడేట్స్ అన్ని రకాలుగా యూనిటీని, క్రమశిక్షణను, అదేవిధంగా లీడర్షిప్, కమాండర్షిప్ని, మంచి పర్సనాలిటీని, పౌరసత్వం, ఒక మంచి పౌరుడిగా ఎదిగే విధంగా వాళ్ళు అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా మన యొక్క ఎన్సీసీ తోడ్పడుతుందని, ముఖ్యంగా ఎన్సీసీ ద్వారా దేశభక్తి, అదేవిధంగా జాతికి, దేశానికి సేవ చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో వస్తుందనే విషయాన్ని మన ఈ యొక్క సందర్భంగా ఎన్సీసీ డే సందర్భంగా ఎన్సీసీ క్యాండిడేట్స్కి తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఉదయాన్నే మన యొక్క గౌరవనీయులు ప్రధానమంత్రి మన్ కీ బాత్ అనే కార్యక్రమంలో ఎన్సీసీ విద్యార్థులను ఉద్దేశించి కూడా ఎన్సీసీ అనేది చాలా గొప్పగా స్వతంత్రానికి పూర్వము యూనివర్సిటీ ఆర్గనైజేషన్గా ఏర్పడినటువంటి ఇది స్వతంత్ర అనంతరము గొప్పగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటూ ఈరోజు సుమారుగా మన భారతదేశంలో 15 లక్షల కంటే ఎక్కువగా ఎన్సీసీ క్యాండిడేట్స్ అనే వాళ్ళు ఎన్రోల్మెంట్ అయి దేశానికి సేవ చేసే అవకాశం మన యొక్క ఎన్సీసీ క్యాండిడేట్స్కు దక్కింది. కాబట్టి ముఖ్యంగా ఈ ఎన్సీసీలో ఎన్రోల్మెంట్ అయినటువంటి ఎన్సీసీ క్యాండిడేట్స్కి తమ యొక్క భవిష్యత్ హయ్యర్ ఎడ్యుకేషన్స్కి, అదేవిధంగా ఎన్సీసీ పరంగా ఈ మధ్యనే మన యొక్క గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి అగ్నివీర్లో కూడా ఎన్సీసీ ప్రత్యేకమైనటువంటి కోట ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా దేశభక్తి, దేశానికి సేవ చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఈ ఎన్సీసీ ద్వారానే వస్తుందని సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మరింత నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి పోషణ్ అభియాన్ పోటీలు నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత తెలిపారు. ఆదివారం డైట్ కళాశాల ఆవరణలో ప్రధానమంత్రి పోషణ్ అభియాన్లో భాగంగా మధ్యాహ్న భోజన కార్మికులకు భోజన నాణ్యత పోటీలను నిర్వహించారు. ఆయా పాఠశాలలకు చెందిన నిర్వాహకులు వారి వెంట తీసుకువచ్చిన సామాగ్రితో వంటలు చేశారు. అనంతరం డీఈఓతో పాటు న్యాయ నిర్ణేతలు వాటి రుచులను చూశారు. పోటీల్లో ఎంపిక చేసిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డైట్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కిరణ్, జిల్లా సైన్స్ అధికారి రఘురమణ, కంటె నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీఈఓ ప్రణీత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మరింత నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి పోషణ్ అభియాన్ పోటీలు జరిగాయన్నారు. ఈ పోటీల్లో నిర్వాహకులు మంచి రుచికరమైన భోజనాన్ని తయారు చేశారన్నారు. ఇలానే ప్రతిరోజు మెను ప్రకారం భోజనాన్ని విద్యార్థులకు వడ్డించాలని సూచించారు. జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన వారికి నగదు రివార్డును అందించామని, త్వరలో జరిగే రాష్ట్ర స్థాయికి కూడా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. కుకింగ్ ఏజెన్సీ ఎవరైతే వండుతున్నారో వారికి పౌష్టికంగా పెడుతున్నారో లేరో స్కూల్లో అని తెలుసుకోవడానికి ఆదిలాబాద్లో డైట్ కళాశాలలో వాళ్ళకి కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. మరి 18 మండలం నుంచి కుకింగ్ ఏజెన్సీస్ ప్లస్ ఒక హెచ్ఎం వచ్చారు, కన్సర్న్డ్ హెచ్ఎం వచ్చారు. ఇందాక వంటలు చేశారు, పొయ్యి మీద చేశారు, చాలా రుచికరంగా ఉన్నాయి. మరి వాళ్ళకి మాకు ఈ ఆదేశాలు అనేది స్టేట్ ఆఫీస్ నుంచి వచ్చింది. ఈరోజే కండక్ట్ చేయమన్నారు. ఫస్ట్ సెకండ్ ప్రైజ్ తీయాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ 1500, సెకండ్ ప్రైజ్ విన్నర్ 1000 అండ్ థర్డ్ ప్రైజ్ విన్నర్ 500. మిగతా వాళ్ళు అందరూ వచ్చారు, ఇంత చలిలో వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా మా తరఫు నుంచి ఏదో 200 or 300 అందరికీ మేము సమకూరుస్తాము. మరి వంటలు చాలా బాగా అయినాయి. మరి తలమడుగు మండలం కుచిలాపూర్ గ్రామంలోని అడెల్లి పోచమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా సాగాయి. ఆలయ 4వ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా చేపట్టడంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దేవర మల్లయ్య ఆధ్వర్యంలో నిర్మించిన అడెల్లి పోచమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ మహిళలంతా సామూహిక బోనాలు సమర్పించారు. ప్రతి గడప నుండి మహిళలు బోనమెత్తగా గ్రామ ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, శివసత్తుల నృత్యాల నడుమ శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వేడుకల్లో పాల్గొని బోనమెత్తుకున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని సామూహిక బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భారీ ఎత్తున హాజరైన మహిళలు, గ్రామస్తుల నడుమ వేడుకలు ఆద్యంతం వైభవంగా సాగాయి. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దేవారావు, ప్రధాన్ వామన్, తోట శ్రీనివాస్, సదాశివ్, జనార్దన్, బీఆర్ఎస్ నాయకులు కిరణ్, కేదారేశ్వర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ గ్రామ దేవతలకు మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారని అన్నారు. వార్షికోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనడం గ్రామ ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక బాటలో పయనిస్తూ ప్రశాంత జీవనాన్ని గడపాలని సూచించారు. మండలం కుచిలాపూర్ గ్రామంలో ఈరోజు బోనాల పండుగ 4వ సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదం అందరిపై ఉండాలని చెప్పేసి ఈ ఊరితో పాటు ఈ మండల వాసుల పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తుల అందరి మీద అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉండాలి. అందరు చల్లగా ఉండాలి. పాప పిల్లలతో చల్లగా మంచిగా పంటలు పండించి అందరూ సుఖశాంతులతో మంచిగా జీవించాలని చెప్పేసి అమ్మవారిని కోరడం జరిగింది. కాబట్టి అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి కోరుతాం. పట్టణంలోని సబ్ స్టేషన్ జేపీఈ గౌడాన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న సిబ్బంది మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. సబ్ కాంట్రాక్టర్ కేంద్రే శివ అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ట్రాన్స్ఫార్మర్ల గౌడాన్ పక్కనే ఉన్న నేపథ్యంలో మంటలు వ్యాపించకుండా అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
ఘటనా స్థలంలో ఎవరూ లేని సమయంలో మంటలు చెలరేగాయని శివ తెలిపారు. ప్రమాదంలో దాదాపు 20 నుంచి 25 వేల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు ఈ కార్ఖానాలో సబ్ కాంట్రాక్టర్గా పనిచేస్తాను. ఎందుకంటే పొద్దున్న షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. అందుకోసం అగ్నిమాపక శక్తిని ఇన్ టైంలో వచ్చి వాళ్ళు ఇది చేయడం వల్ల మనకు ఎక్కువ ఇది కాలేదు. 20 నుంచి 25 వేల దాకా లాస్ అయ్యి. చిరు వ్యాపారులకు సకాలంలో రుణాలు అందిస్తూ విస్తృత సేవలు అందిస్తున్నామని సేవా బ్యాంక్ హైదరాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ ఇక్బాల్ హుస్సేన్ తెలిపారు. 2021-23 సంవత్సరంలో బ్యాంకుకు వచ్చిన ఆదాయంలో ఖర్చులు పోను మిగిలిన డబ్బులను ఖాతాదారుల అకౌంట్లకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం టీఎన్జీఓస్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వాటి వివరాలను ఖాతాదారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆదిలాబాద్ అధ్యక్షులు తన్వీరా, జియా, ఆసిఫ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ హైదరాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ చిరు వ్యాపారులకు అత్యవసర సమయంలో వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. గత 3 దఫాలుగా బ్యాంకు ఆదాయం నుండి ఖర్చులు పోను మిగిలిన మొత్తాన్ని ఖాతాదారులకు అందిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 27 బ్రాంచీలలో సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్లోని 190 మంది ఖాతాదారులకు 1,49,701 రూపాయలను వారి ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. सेवा मैक्स की पॉलिसी रही है वो ये है कि जो खर्च को देने और लेने में आता है वो एक्चुअल खर्च लिया जाए और बचने वाली रकम मेंबर को वापस कर दी जाए. लिहाजा हर साल इसको कैलकुलेट करने की हम कोशिश करते हैं. 2017 में एक रिबेट हुआ था, यानी पैसे लोगों को लौटाए गए थे खर्च के बाद. दूसरा रिबेट 2020 के अंदर हुआ था. ये अल्हम्दुलिल्लाह तीसरी दफ़े सेवा मैक्स के अंदर जो कर्ज़ हसन हमारे मेंबर्स ने हासिल किया और जो रकम उन्होंने हमारे पास दी थी उसके खर्च के लेने के बाद बाकी रकम उनको लौटा रहे हैं. तो ये अल्हम्दुलिल्लाह उसी के काम के लिए बुलाई गई नशिस्त है. 2023 तक का जो रिबेट जो इस नशिस्त के अंदर दिया जा रहा है या ऐलान किया जा रहा है, आदिलाबाद सोसाइटी के 2020 में 66 मेंबर्स को तकरीबन 61,000 रुपये रिबेट के तौर पर लौटाए गए थे और आज अल्हम्दुलिल्लाह 398 कर्ज हैं, लोन्स हैं, जिसमें 190 प्लस मेंबर्स हैं जिनको तकरीबन 1,39,701 रुपये इंशाअल्लाह उनके अकाउंट्स के अंदर लौटाए जाएंगे. ये విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు ఉమాకాంత్ అన్నారు. ప్రపంచ జీవ పరిణామ దినోత్సవం సందర్భంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జీవ పరిణామ సిద్ధాంత ప్రచారోద్యమ పోస్టర్లను ఆదివారం విడుదల చేశారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పోస్టర్లను ఆవిష్కరించి పలు వివరాలను తెలియజేశారు. విశ్రాంత విద్యాశాఖ అధికారి లింగయ్య, జేవీవి సభ్యులు ఊషన్న, నారాయణరెడ్డి, గంగన్న, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 1859 నవంబర్ 24న చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని వెల్లడిస్తూ ది ఒరిజిన్ ఆఫ్ స్పేసెస్ అనే గ్రంథాన్ని రచించారని, జేవీవి దాన్ని అనుసరిస్తూ ప్రతి ఏటా జీవ పరిణామ సిద్ధాంత ప్రచారోద్యమాన్ని వారం రోజుల పాటు నిర్వహిస్తుందని ఉమాకాంత్ తెలిపారు. మూఢనమ్మకాలను రూపుమాపి సైన్స్ పట్ల విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. మిలీనియం కాలంలోనే ఒక గొప్ప శాస్త్రవేత్తగా పేరు పొందినటువంటి డార్విన్ ఆయన రచించిన పుస్తకము ఒరిజిన్ ఆఫ్ స్పెసీస్ అనేది, అంటే జీవ ఆవిర్భావం అనే పుస్తకము 1859 ఈ రోజు అంటే నవంబర్ 24 రోజు రచించిన దినాన్ని పురస్కరించుకొని జీవ పరిణామ సిద్ధాంతం గురించి ప్రచారం చేయడానికి ఫిబ్రవరి 28 అంటే సైన్స్ డే అంటాము, అంటే 3 నెలల పాటు ఈ ప్రచారోద్యమాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జన విజ్ఞాన వేదిక ఆదిలాబాద్ శాఖ తరఫున కూడా ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం, అలాగే అన్ని చోట్ల స్కూళ్ళు, కాలేజీలు, విద్యావంతులు ఉండే అన్ని చోట్ల కూడా ఆ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి కోరుకుంటున్నాం. అయితే దీని ప్రకారంగా డార్విన్ సిద్ధాంతం ప్రకారం లేక అనేక శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం 550 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ భూగోళం పైన క్రమక్రమంగా నీరు, తర్వాత ఆక్సిజన్ అంటే గాలి ఇట్లాంటివి ఆవిర్భవించి జీవ పరిణామానికి అవకాశం ఏర్పడ్డది. ఏకకణ జీవులు, తర్వాత ద్వికణ జీవులు, బహుకణ జీవులు ఇలా ఆవిర్భవించి కాలక్రమేణా అనేక వేల కోట్ల జాతులు, ఉపజాతులు ఏర్పడ్డాయి. అవి ఒకదాని నుంచి ఒకటి పరిణామం చెంది
ఇప్పుడున్నటువంటి జాతులు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయనేది ఆయన యొక్క సిద్ధాంతం. ఆయన ప్రపంచవ్యాప్తంగా పర్యటించి అన్ని దేశాలు, తెగలు, జాతులు, తర్వాత వాటి శిలాజాల్ని పరిశీలించి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సహ తైక్వాండో క్లబ్ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. దాదాపు 100 మంది విద్యార్థులు ఇందులో పాల్గొని ప్రతిభ కనబరిచారు. కార్యక్రమం ముఖ్య అతిథులుగా జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థసారథి, సీనియర్ ఈడీ హరిచరణ్, సూపరింటెండెంట్ అఖిల్ పాల్గొన్నారు. తైక్వాండో ఆత్మరక్షణ శిక్షణ అని క్రీడాకారులు నిత్యం సాధన చేస్తూ రాణించాలని అతిథులు సూచించారు. స్పోర్ట్స్ కోటా కింద అనేక అవకాశాలు ఉన్న నేపథ్యంలో వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆదేశం మేరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ప్రతి ఆదివారం ఉచిత తైక్వాండో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ శివప్రసాద్, జిల్లా సెక్రటరీ అన్నారపు వీరేష్, అఫీషియల్ సెక్రటరీ శృతి, కన్యా మాధవి, వనితా రాథోడ్, ప్రణయ్ కుమార్, శివకుమార్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 1న హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర స్థాయి వికలాంగుల ఉద్యోగ ఉపాధ్యాయుల సదస్సును జయప్రదం చేయాలని వికలాంగుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి కోరారు. ఆదివారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి కార్యక్రమ వివరాలను వెల్లడించారు. డిసెంబర్ 1వ తేదీన రాష్ట్ర దివ్యాంగుల ఉద్యోగుల ఉపాధ్యాయుల పెద్ద ఎత్తున సమావేశం జరుగుతుంది. ఆ సమావేశానికి జిల్లా నుండి దివ్యాంగ మిత్రులు, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ కార్యక్రమంలో పంచుకొని వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి దివ్యాంగులందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి మన వాయిస్ను వినిపించే విధంగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గారిని ఘనంగా సన్మానం చేసుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది గాంధీ భవన్ దగ్గర ప్రకాశం హాల్లో మన రాష్ట్ర కమిటీ ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రతి వికలాంగుల ఉద్యోగులందరూ కూడా తరలి రావాలని ఈ సందర్భంగా జిల్లా నుంచి పిలుపునిస్తున్నాం. ప్రతి ఉద్యోగులు కలిసి ఐక్యమత్యమే మహాబలంగా చాటి చెప్పినప్పుడే మన సమస్యల పరిష్కారానికి అవకాశం ఉందని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్న ఎన్సీసీ. జిల్లాలో ఘనంగా ఎన్సీసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో విద్యార్థులు క్రమశిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అతిథుల దిశానిర్దేశం. పీఎం పోషణ అభియాన్లో భాగంగా మధ్యాహ్న భోజన నిర్వాహకులకు భోజన నాణ్యత పోటీలు. వంటకాలను రుచి చూసి విజేతలను ఎంపిక చేసిన అతిథులు విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని డిఏఓ సూచన. కుచిలాపూర్లో వైభవంగా సాగిన అడెల్లి పోచమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం. సామూహిక బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న మహిళలు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.